ఇప్పుడు కాశ్మీర్‌లోని డోడా జిల్లా బత్వారా చంబార్ రోడ్డు మీద అత్యంత దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. 200 అడుగుల లోయలోకి కాశ్మీర్ వాహనం మన ఆర్మీ జవానులు ఉన్నటువంటి కాశ్మీర్ వాహనము లోయలోకి పడిపోవడం వల్ల 10 మంది జవాన్లు అమరులయ్యారు. అయితే ఎలా జరిగింది? ఈ ఉదంతం ఎలా జరిగిందంటే ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయన్న సమాచారం తెలుసుకొని 9000 అడుగుల ఎత్తులో మంచు గడ్డలలో, మంచు పర్వతాలలో ఈ ప్రయాణం సాగుతుండగా ఈ వైట్ పాయిజన్ అంటారు దీన్ని. ఈ వైట్ పాయిజన్ అంటే ఏంటంటే ఈ మంచు కొండలలో ఐస్ అక్కడక్కడ పేరుకుపోవడం వల్ల ఈ గడ్డ కట్టుకుపోయి ఒక బ్లాక్ ఐస్ అంటారు దీన్ని. ఈ బ్లాక్ ఐస్ మన కంటికి కాదు ఎవరికీ కనబడదు. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని మీద స్టీరింగ్ గానీ, కారు టైర్లు గానీ ఈ గ్రిప్ దొరకదు దీనికి. అంటే మనం తిప్పడానికి గానీ, బ్రేక్ వేయడానికి గానీ గ్రిప్ దొరకదు. సో, దాని మీదకి వెళ్ళంగానే ఈ కారు కాశ్మీర్ వాహనం అనే దాని మీద వెళ్ళంగానే అక్కడ జారిపోవటం వల్ల లేదంటే స్టీరింగ్ పని చేయకపోవడం వల్లో గానీ అక్కడ నుంచి డైరెక్ట్‌గా 200 అడుగుల లోయలోకి ఈ కాశ్మీర్ వాహనం అనేది పడిపోవడం జరిగింది. దీనివల్ల 10 మంది మన ఆర్మీ జవానులు అమరులవ్వడం జరిగింది. సో, నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆర్మీ వోళ్ళు జవాన్లు ఉగ్రవాదులకు భయపడలేదు. కానీ ఈ వైట్ పాయిజన్ మన ఆర్మీ జవాన్లను బలి తీసుకుంది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? మీరు కామెంట్స్‌లో చెప్పాలని కోరుకుంటున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.